ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడు నాయన. ప్రభువా, మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి స్తుతులు. ఎన్నో మేలు ఉపకారాలు మా జీవితంలో చేసావు ప్రభువా. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వించి నాయన దీవించి ప్రభు మీ నామాన్ని కనపరుచుకోమని, నాయన ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోమని. నాయన అనేకులు దీవించబడాలి ప్రభు, అనేకులు రక్షణ పొందాలి, అనేకులు బలపరచబడాలి, ఆదరించబడాలి. ఆ విధంగా లైవ్ని దీవించమని. నేను గత ప్రభు 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్ ఇవ్వటానికి నాకు, నా కుటుంబానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ని ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తి మన దేవుడిని ప్రభువుని స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆరాధించేద్దాం. నీ వంటి వారు ఎవరు లేరు నాయన. యెహోవా ఈరే దేవుడివి, అక్కర్లన్నీ తీర్చే దేవుడు నాయన. యెహోవా షలోం సమాధానకర్తవు నాయన. యెహోవా ఈరే దేవుడివి నాయన. ఎల్ షద్దాయి దేవుడివి, సర్వశక్తిమంతుడు, నీకు స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం నాయన. యెహోవా రాఫా దేవుడివి, స్వస్థపరిచే దేవుడివి. యెహోవా నిస్సి దేవుడివి నాయన. మాకు విజయ దోషంగా ఉన్న దేవుడు, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా యుద్ధాలన్నింటిలో విజయం ఇచ్చిన దేవుడివి నాయన. సమాధానకర్తవు నీకు వందనాలయ్యా. యోగ్యుడు నీకు వందనాలు ప్రభు. మహాగణుడు నీకు వందనాలయ్యా. మహోన్నతుడు నీకు వందనాలయ్యా. నీ వంటి వారు ఎవరు లేరు నాయన. నీకు వందనాలు. మంచివాడా, మహోన్నతుడా, మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యము తలచి తలచి హృదయము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలచి
హృదయము పొంగేనయ్యా. మంచివాడ మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచి స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ పాదాల ముద్ద పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాల ముద్ద పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభు. తండ్రి, నీ పాదాల ముద్ద పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాల ముద్ద పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏదిష్కొని చెడ్డ బిడ్డలు పడకుండా చేయండి. ఏదిష్కొని చెడ్డ బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. అలాగే ఎవరి బిడ్డలు ప్రభా హృదయాల్లో పశ్చాత్తాపం వచ్చి ఉంటాయి ఇచ్చేయండి ప్రభా. ఎవరి బిడ్డల హృదయాలు తాకండి అయ్యా. వాక్యం ద్వారా శుద్ధి చేయండి ప్రభా. అయ్యా, పశ్చాత్తాపం జీవంతో నింపండి అయ్యా. నీకు నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నేను మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి. వాళ్ళ గృహాలు గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. బంధువులు, స్నేహితులు దర్శించి మాట్లాడగలరు తాకండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని వాక్య జ్ఞానం, ప్రార్థన, అభిషేకంతో నింపండి. మమ్మల్ని నింపండి ప్రభా. నీకు లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసునికి అలసటగా నీరసంగా లేకుండా ప్రభా అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభా నీ దాసుడు మీరు తోడే ఉండి వాక్య జ్ఞానం, ప్రార్థన, అభిషేకంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నానయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపా తండ్రి మమ్మల్ని దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపేనైనా కృపే తండ్రి కొన్నాను. నువ్వు అన్ని వేళలా న్యాయస్తుడివే ఉన్నావు తండ్రి. అన్ని విషయాల్లో న్యాయంగా ప్రభా తీర్పు తీర్చేవాడు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవుడు నీవే, మా దిక్కు నీవే ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన మా కీడము, మా దుర్గము, మా కొండ, మా కోట, మా సమస్తం నీవే ప్రభా. నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యం ఉంటే మనం సంపూర్ణంగా స్వస్థపరచండి. మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిపోతున్న వారికి సకల సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు ఏమైనా సాధించండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి. మా గృహ వెలుగును ప్రకాశం చేసి సన్నిధి వెలుగుతో నింపమనుకుంటున్నానయ్యా. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీకే కోట్లాది వందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నారయ్యా. మా మధ్య దిగి వచ్చారు ప్రభా. తండ్రి, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ శ్రమల పేద బిడ్డలకు మంచి వాతావరణం, చల్లటి వాతావరణం దయచేయండి. ఈ స్నామంలో పేద బిడ్డల కొరకు మంచి సదుపాయాలు, చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. మా గృహంలో నీ సన్నిధి వెలుగును ప్రకాశం చేయండి. నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. జూనియర్లంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ జూనియర్లంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. మా మధ్యలో మీరున్నారు, మా మధ్యలో సంచరిస్తున్నారు అయా. మా చింత యావత్తు మీ మీద మోస్తున్నాం ప్రభా. నా భారం అంతా మీ మీద మోపుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యుద్ధము మాది కాదు, యుద్ధం మీదే. యుద్ధం యెహోవాదే అన్నట్లుగా ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. నీకు వందనాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతరేషత్రేసులు అయిపరచుకోండి. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చున్నాయా.
వాడి దుష్టదృశ్యాలు అయిపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపడుతూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి ప్రభు అయిన యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగా. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ప్రభు ఆయన మనకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శ్రమ నేను తీసేస్తాను అని అంటం లేదు ప్రభు. శ్రమ ఉంటుంది. శ్రమలో, ఇబ్బందుల్లో, కష్టాలు, కొలిములో, వ్యాధిలో, అనారోగ్యంలో, లేమిలో, కరువులో, ఈ శ్రమంలో దేవుడట చాలా విషయాలు మనకు నేర్పించడానికి ఇష్టపడతాడట. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మహిమ స్వరూపయోగు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కొంచెం కాలం, మరి ఎక్కువ కాలం కాదు, మనం తట్టుకోగలిగినంత కంటే ఎక్కువగా మనం శోధించినట్టు ఆయన. మరి అనేక విషయాలు దేవుని వాక్యంలో మనం మరి గమనిస్తూ చూడండి. ఏప్రిల్ రాయబడిన పత్రిక 4:12 మనం ఒక మాట మనం చూస్తాం. 4:15 కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఎదుగు రావడమే మన పని. కృపా సింహాసనం దగ్గరికి మనం వచ్చి శ్రమ ఉన్నా భరిస్తూ ప్రభు పాదాలు పట్టుకుంటే ఒక్క టైం వస్తుంది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు. కొంచెం కాలమే, షార్ట్ టైం. ఇంగ్లీష్లో ఎంతో బ్యూటిఫుల్ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూద్దాం ఒకసారి. 1 Peter 5:10. And after you have suffered a little while, suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, and strengthen and establish you. Restore, పూర్ణులుగా చేసి అనే మాట, పూర్ణులుగా చేసి, restoration and confirm, strengthen, and establish you. And ఎంత మంచి మాటలు మాట్లాడాడు. లిటిల్ టైం, తక్కువ సమయం, ఎక్కువ సమయం మనం ఉంచడు ఆయన. ఎక్కువసేపు అందులో మనం ఉంచడు, తక్కువ సమయం. చూడండి, శద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మనం గమనిస్తే వాళ్ళు పిల్లరా అగ్ని గుండంలో ఎంతసేపు ఉన్నారండి? చాలా తక్కువసేపు ఉన్నారు. 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే 23-24 షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై
మండుచున్న గుండంలో పడగా ఉమ్. రాజుకు నెబుకద్నెజరు రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులని ఉమ్, అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపమును దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే కాళ్ళు చేతులు బంధించి మేషకు అభ్యర్థంగా నీ ముగ్గురిని ఆ వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడవేయగా 24వ వచనంలో వెంటనే రాజు ఆశ్చర్యపోతున్నాడు. కొన్ని సెకండ్స్, అదే ఒక 1 or 2 minutes టైంలో ఆ కొంచెం సేపు ఇలా వేసి వెయ్యగానే లార్డ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్. ముగ్గురు వేసాం కదా, అందులో బంధకాలతో వేసాం కదా, బంధకాలు లేవేంటి? పోనీ ముగ్గురు అయితే బాగున్నావు, 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి మామూలు మనుషుల్లో లేడు, ఆయన దేవుని కుమారుడిలా కనబడుతున్నాడు. ఏంటి? సన్ ఆఫ్ మ్యాన్ ఇంగ్లీష్లో ఉంటుంది, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా. మనం గమనిస్తే పిల్లరా, కొంచెం సేపు అగ్నిగుండంలో వారు వేయబడ్డారు, కానీ వారి తల వెంట్రుకలు కూడా కాలేదంట, వారి పాదాలకు అమ్మలేదు, శరీరం ఏ హాని లేదు, అగ్ని వారిని ఏమి ఏ హాని చేయలేకపోయింది. కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత, డోంట్ వరీ, నెహెమ్యా గోడ కడుతున్నప్పుడు సంబలోటలో ఒకడు లేచాడు, అరబీవాడు. ఎలా కడతావో చూస్తానన్నాడు మొదటి మాట. ఆ తర్వాత కొంచెం డౌన్ అయ్యి కట్టకుండా అడ్డులో ఆటంకాలు కలిగించాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం డౌన్ అయిపోయి వేళాకోళం మాటలు మాట్లాడుతున్నావు, గోడ కడుతున్నావు, ఒక నక్క ఎగిరితే గోడ మేచి ఒక గోడ ఊరిపోతే అని వేళాకోళం చేస్తున్నాడు సనబల్లట్టు. అయితే దేవుడు ఆ సనబల్లట్టును వాడిని కనబడకుండా చేసేసాడు. ఇప్పుడు గోడ మాత్రం కట్టబడింది. నెహెమ్యా మాత్రం తన క్షేమంగా తన పర్పస్ పూర్తి చేసుకుని, తన మిషన్ పూర్తి చేసుకుని, గొప్ప దర్శనంతో గొప్ప సమర్పణతో పట్టణం చుట్టూ గోడ కట్టేసి అధికారులకు అప్పగించి మళ్ళీ ఆయన డ్యూటీలోకి ఆయన వెళ్ళిపోయాడు. నా ప్రియులరా, కొంచెం సమయం నీకు వేలాపం వస్తుంది, కొంచెం సేపు నీకు నిందలేస్తుంటారు. ఆ టైంలో మనం మానవమాత్రులు కదా, కొంచెం గలిబిలి అలజడి, ఏంటిలా జరుగుతుంది నా జీవితంలో అని కంగారు పడుతుంటాం. కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట సార్, కొంచెము కాలం, ఏ లిటిల్ వైల్, ఏ లిటిల్ టైమ్ యూ విల్ సఫర్, then your God will restore you and he will establish you, he will strengthen you. What a mighty promise. ఎంత గొప్ప వాగ్దానం అయితే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆర్ యూ ఇన్ ట్రయల్స్? నువ్వు శ్రమల్లో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా? డోంట్ వరీ, కీప్ సైలెంట్ and pray to the Lord and praise God and hide under the wings of the Lord. The time will come. You need not fight. నువ్వు పోరాడాల్సిన పని లేదు, నీకు బదులుగా దేవుడు పోరాడతాడు. నువ్వు మాట్లాడొద్దు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు చేస్తే చక్కగా ఉంటుంది, మనం చేస్తే రప్చర్ అయిపోతుంది, మనం చేస్తే పెంట అయిపోతుంది. దేవుడు చేస్తే సాఫ్ట్గా ఉంటుంది, పని అయిపోతుంది. అంత గొప్ప జ్ఞానవంతుడు ఆయన. సో ఆయనకే వదిలేద్దాం, ఆయనకే అప్పగించు, కొంచెం కాలం భరించు, దేవుడిని దీవిస్తాడు. లేదా లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రభు మాటలు దీవించు గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నాయన మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను ప్రభా. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, నిలవబెడతాడని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, శ్రమ సహించడం మాకు నేర్పించండి, ఆ పెర్సెవరెన్స్ మాకు దయచేయండి, ఆ ఓపికను మాకు దయచేయండి. మీరు మాతో ఉంటే చాలు ప్రభా, మీ సన్నిధి మాకు కావాలి నాయన. బలపరచండి, రెస్టోర్ చేయండి, స్థిరపరచండి, బలపరచండి నాయన. అలా తల ఎక్కడ దించుకుని అక్కడ తల పైకి ఎత్తుకో
ఎక్కడైతే నిందల పాలయం అక్కడే మమ్మల్ని కనపరచు. మాకు తలపైకి ఎత్తి కొమ్మును హెచ్చించే దేవుడు ఆయన. ఎక్కడ ఆర్థిక సమస్యలతో నలిగిపోయారో అక్కడే ధనవంతుడిగా చేయండి. ఎక్కడైతే అప్పుల కోసం తిరిగారో ఆ స్థలంలో అప్పు ఇచ్చేవారుగా చేయండి. ప్రభువా, నువ్వు చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు ఆయన. మీ కృపకు బిడ్డలై నన్ను మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఈ వాక్యం మా జీవితంలో ఫలించేయమని ఏసే అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనని శుద్ధించి పడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. షాలోమ్ అండి. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ లార్డ్.